ఫస్ట్ డివిజన్ ఎస్టీ రిజర్వేషన్ నుంచి పోటీ చేసి గెలిచిన రామ్మూర్తి నా పేరు. నన్ను మా పార్టీ ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేసే అభివృద్ధి పనులకి తోడుగా ఇక్కడ ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చేసే అభివృద్ధి పనులని ఆకాంక్షించి జనాలు పెద్ద ఎత్తున మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఆ మెజార్టీలో కొంతమంది జిల్లా నాయకులు చేసిన తప్పుడు నిర్ణయాలు, తప్పుడు సంకేతాల వల్ల నాకు వచ్చే మేయర్ పదవిని నేను పోటీ చేయడానికి, అంటే ప్రజాస్వామ్యం ఇది, ప్రజాస్వామ్యంలో టీఆర్ఎస్ పార్టీ పెద్దలు ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు అనుకోవాలి. దీంట్లో ఏంటంటే ఓటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ పెట్టాలి. ఓటింగ్ పెట్టి నిజంగా కార్పొరేటర్లు ఎవరిని ఎన్నుకుంటే వాళ్లకు మేయర్ ఇవ్వడంలో తప్పు లేదు. ప్రజల ఆకాంక్షలను చూసి ముందు నడవాలే తప్ప ఈ రకంగా నన్ను నిర్బంధించి అటు ఓటింగ్ పెట్టుకుంటూ మన టీఆర్ఎస్ పార్టీ మీద పెద్ద ఎత్తున అపోహలు సందేహాలు పడే విధంగా చేస్తున్న పద్ధతి బాగలేదు. ఇది మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. మీరేం డిమాండ్ చేస్తాను? నేను ఎటువంటి డిమాండ్ లేదు. పార్టీ శ్రేయస్ కోసం పనిచేస్తాను. పార్టీ మంచిగా ఉండాలని కోరిక. ఎందుకంటే చుట్టం చూపుకు వచ్చిన ఒక అభ్యర్థిని ఏ ఉద్దేశంతో మేయర్ అభ్యర్థిగా చేసిరో నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ మీడియా ద్వారా రాష్ట్రం మొత్తం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కష్టపడే కార్యకర్త మన పార్టీ శ్రేయస్సు దృష్ట్యా మన ప్రియతమ ముఖ్యమంత్రి చేసే మంచి పనులు, మా మంత్రి గారు చేసే మంచి పనులని ఇక్కడున్న జిల్లా నాయకులు తప్పుదో పట్టికుండా ఇక ముందు కూడా నిజమైన కార్యకర్తకు అన్యాయం జరగకుండా ఆలోచించాల్సిన అవసరం ఉందని మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తాను.